అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన కథలు ఛానల్. మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనోవికాస కథలు, పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా నీతి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను. మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా? Yes, sir. Yes, sir. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఎర్రనెమళ్ళు. కృష్ణదేవరాయలకి వింత వింత వస్తువులు, తన ఉద్యానవనంలోకి అరుదైన పక్షులు, జంతువులు సేకరించడం అంటే వాళ్ళ మాదిరి ఇష్టం. ఆయన మంత్రులలో ఒకరికి రాయల అభిమానాన్ని సంపాదించాలనే కోరిక ఉండేది. ఒక చిత్రకారుణ్ణి పిలిచి రాజు మనసుని ఆకట్టుకునేలా ఒక నెమలికి ఎర్ర రంగు వేయమని చెప్పాడు. ఆ చిత్రకారుడు రంగులతో ఒక నెమలిని అలంకరించాడు. అది నిజమైన నెమలిలాగానే ఉంది. మంత్రి దానిని రాజు దగ్గరికి తీసుకువెళ్ళి, ప్రభు, దీన్ని చూడండి, మీకోసం ఎర్ర నెమలిని తెచ్చాను. ఇది కీకారణ్యంలో దొరికింది. దీన్ని పట్టుకోవడానికి చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది అన్నాడు. రాయలు దాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అది నిజమైన ఎర్ర నెమలే అనుకున్నాడు. నువ్వు చెప్పింది నిజమే, ఇలాంటివి చాలా అరుదు. ఇలాంటిది నా తోటలో ఉండడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పి అతనికి 1000 బంగారు కాసులు బహుమానంగా ఇచ్చాడు. ఆ సమయంలో తెనాలి రామకృష్ణుడు ఆ స్థానంలోనే ఉన్నాడు. అతను నెమలి దగ్గరికి వెళ్ళి వాసన చూశాడు. అది గబ్బు కంపు కొడుతుంది. అతను ఎర్ర నెమలి వెనక ఏదో మోసం ఉందని గ్రహించాడు. వెంటనే బజారుకు వెళ్ళి ఒక చిత్రకారుణ్ణి కలిశాడు. నాకు 5 ఎర్ర నెమలు కావాలి అని చెప్పాడు. అతను సరేనని రంగులు వేసి ఇచ్చాడు. మరునాడు తెనాలి చిత్రకారుణ్ణి ఆ 5 నెమలను రాయల ముందు పెట్టి, మహారాజా, నిన్న మీరు ఒక ఎర్ర నెమలిని చూశారు. ఇప్పుడు నేను 5 ఎర్ర నెమలను తెచ్చాను. కానీ 5 నెమళ్ళకి కలిపి నాకు 1000 బంగారు కాసులు మాత్రమే ఇప్పించమని కోరుతున్నాను అన్నాడు. రాజు వాటిని చూసి అవి నిజమైన ఎర్ర నెమళ్ళే అనుకున్నాడు. తెనాలికి 1000 బంగారు కాసులు ఇప్పించాడు. తెనాలి, ప్రభు, నాదో మనవి. ఈ నెమళ్లను సహజమైన ఎర్ర నెమళ్ళగా కనిపించేలా తయారు చేసింది ఈ చిత్రకారుడే అన్నాడు. ఆ మాటలు విని రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఈ నెమళ్ళు నిజమైనవి కావా అన్నాడు. వాటిని వాసన చూశాడు. కోపంతో ఆయన కళ్ళు చింత నిప్పులయ్యాయి. తక్షణం చిత్రకారుడికి ఓ సంచి నిండా బంగారు నాణాలు ఇచ్చి మంత్రిని పిలిచి 2 నెలల పాటు సభ నుంచి బహిష్కరించాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో 4 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.